హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వర్షం పడేలా ఉందని జిలేబీ తిందామని బయటికి వెళ్ళాను. జిలేబీ కొట్టు దగ్గరికి వెళితే జిలేబీ అప్పుడే వాళ్ళు తయారు చేస్తున్నారు. ఒక పెద్ద బాండీలో ఆ అంకులు జిలేబీ కావలసిన పిండిని బాగా కలుపుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ పక్కనే ఉన్న పెద్ద కళాయిలో బెల్లం వేసి బాగా మరగబెడతా ఉన్నారు పాకం రావటానికి. ఆ పాకంలో బెల్లాన్ని కరగబెట్టిన బెల్లం తాలూకా చెత్త చెదారం ఏదైనా ఉంటే దాన్ని తీసేసాడు ఫ్రెండ్స్. అయితే ఆ అంకులు ఆ పిండిని ఒక క్లాత్లో చుట్టుకొని దాంట్లో వేసి చుట్టుకొని బాగా వేడి వేడి నూనెలో ఆ కళాయిలో రౌండ్లుగా చుడుతూ వేడి వేడి నూనెలో అలా వేస్తూ చాలా వేసాడు ఫ్రెండ్స్. అయితే ఈ లోపల ఒక పెద్ద మనిషి జిలేబీ ఉందా అని చెప్పేసి దూరంగా ఉంచి మాట్లాడింది. అని అడిగింది. అడగగానే ఆ జిలేబీ అమ్మాయి అతనికి వినపడలేదు. చెవు దగ్గరకు వచ్చి మరీ అడిగింది. అని అడిగాడు. అతను జిలేబీ పెట్టాడు. జిలేబీ పెట్టగానే తిని ఉందా మళ్ళీ అన్నట్టుగా చూసింది. చూడగానే లేదని చెప్పేసి ఆ అమ్మాయి అతను పంపించేశాడు. ఈ లోపల ఈ పెద్ద మనిషి ఇంకా 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 అని చాలా చుట్టుతూ ఆ కళాయి నిండా వేశాడు రౌండ్లుగా జిలేబీ. ఈ లోపల ఆ నూనెలో వేసిన జిలేబీ చుట్లన్నీ బాగా వేగాయి. ఒక సన్నటి ఊస తీసుకొని ఆ పెద్ద ఆయన 4-5 చుట్లు తీసి పక్కనే పెద్ద కళాయిలో బెల్లం పాకం పెట్టుకొని ఆ బెల్లం పాకంలో ఆ చుట్లన్నీ వేస్తాడు. వేసి 2-3 సెకండ్లు అలా ముంచి పక్కనే ఉన్న పెద్ద మూతరేకు మీద వేస్తాడు. అంతే, ఆ జిలేబీ నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. మోషన్స్ అయిన వాళ్ళు జిలేబీ తింటే తొందరగా తగ్గుద్దంట ఫ్రెండ్స్. తినండి.